అదిగో కడబూర ధ్వని మ్రోగు వేళాయను, నా ప్రాణనాథా నీరాకకై నేను వేచియున్నాను. నా జీవదాత నా జీవదాత నీ పిలుపుకై నేను కనిపెట్టుచున్నాను. నీ పిలుపుకై నేను కనిపెట్టుచున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీ అందరి కోసం నేను ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు మనము సంఘ ఆరోహణము అయిన తర్వాత తీర్పు ఉంటుంది. అది బహుమతుల తీర్పు. ఎత్తబడ్డ వాళ్ళందరికీ కూడా దేవుడు తన ప్రేమతో పిలిచి వారికి కిరీటాలు ఇస్తాడు, ప్రశంసలు అందిస్తాడు కోటాది కోట్ల ముందు. ఇక్కడ కష్టపడ్డ వాళ్ళు అక్కడ ఉండలేక పని చేయాలనుకుంటారు, కానీ పని ఉండదు. చాలా అద్భుతమైన నగరానికి మనము కొనుక్కోబడడానికి సిద్ధంగా ఉన్నాం. దీనికి ముందుగా నువ్వు ఒక విషయం తెలుసుకోవాలి. యేసుప్రభు వారు చెప్పింది ఏంటంటే, ఆయన వచ్చే రెండో రాకడికి భూకంపాలు కలుగుతాయి, జలప్రలయాలు కలుగుతాయి, అగ్నివర్షం కురుస్తుంది. సొదొమ పట్టణంలో ఎలా అగ్నివర్షం కురిసిందో అలా కురుస్తుంది. నోహ కాలంలో జరిగినట్టు జరుగుతుంది, అంటే అగ్ని ప్రళయం వస్తుంది. ఇకపోతే భూకంపాలు వస్తాయి, రాజ్యం మీద రాజ్యం గొడవలు, యుద్ధాలు, పోరాటాలు, రోగాలు, అవమానాలు, కుటుంబంలో అసమర్థత, సంఘంలో గొడవలు, ఇవన్నీ యేసుప్రభు రెండో రాకడికి ముందు ఎదురవుతాయి. ఖచ్చితంగా అదే రోజుకి మనం వచ్చాం. ఇప్పుడు అవన్నీ నేను ఏదైతే చెప్పానో అది బైబిల్లో ఉన్న దాన్ని బట్టి చెప్పాను. యేసుప్రభు వారు చెప్పిన లోక సువార్త 21వ అధ్యాయంలో ఉన్న ప్రకారంగా, మార్కు సువార్త 13వ అధ్యాయంలో ఆయన చెప్పిన ప్రకారంగా అదే సమయాన్ని మనం వచ్చాం. ఇప్పుడు దాకా ప్రకటించబడింది, కానీ ప్రకటించబడిన దానికి న్యాయం జరిగే కాలానికి ముగింపుకు మనం వచ్చాం. ఇప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. ఇది ఏ కాలం? మోసగించబడే కాలం. జాగ్రత్త. అబద్ధ క్రీస్తులు వస్తారు, అబద్ధ సేవకులు వస్తారు, మోసం చేసేవాళ్ళు వస్తారు, పిలుపు దర్శనం లేని వాళ్ళు వస్తారు. మాకు పిలుపు దర్శనం ఉందని చెప్తారు. జాగ్రత్త. ఆచూకీ చేయండి. ఆచూకీ చేయకుండా ఎవరిని నమ్మకండి. ఈరోజు మన బైబిల్లోంచి మొదటి దశలోని పత్రిక 4:16 మనం ధ్యానం చేసాం. దీని గురించి కొనుక్కోబడుట లేక ఎత్తబడుట, ఇంగ్లీష్లో ర్యాప్చర్ అనే పదానికి రాప్టెస్ అనే లాటిన్ పదం మూలం. ఈ పదానికి అర్థం కొనుక్కోబడుట. ఈ లాటిన్ పదానికి సమాప్తమైన గ్రీకు పదం హార్పేజో. దీనిని మొదటి దశలోని పత్రిక 4:17లో మనం చదివాం. కొనుక్కోబడుట అనే అర్థం వచ్చేలా వాడారు. ఈ వాక్యంలోను మొదటి కొరింథీ 15లోను వివరించిన 53వ వచనం ఈ సంఘటన ప్రభువును ఆకాశంలో ఎదుర్కోవడానికి సంఘం భూమి మీద నుండి ఆరోహణం కావడాన్ని సూచిస్తున్నది. క్రీస్తు సంఘాలలో ఉన్న విశ్వాసులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. మొదటి మాట, అలా ఆరోహణం కావడానికి ముందు అంటే క్రీస్తు తన సంఘం కొరకు పరలోకం నుండి దిగివస్తున్న సమయంలో క్రీస్తునందుండి మృతులైన వారు పునరుత్థానులవుతారు. మొదటి దశలోని పత్రిక 4:16. అయితే ఇది ప్రకటన 24లో పేర్కొన్న పునరుత్థానం కాదు. వారు వధించబడిన వారై వారు బ్రతికిన వారే యేసుతో కూడా 1000 ఏండ్లు ఆయనతో పాలన చేసిరి అనే పునరుత్థానం కాదు. అది క్రీస్తు లోకానికి తిరిగి వచ్చి దుష్టులను నాశనం చేసి సాతానును బంధించిన తర్వాత జరిగేది. ప్రకటన 19, 11, 20 ప్రకారం అది మహాశ్రమల కాలంలో హతసాక్షులైన వారికి, వారితో పాటు బహుశా పాత నిబంధన కాలంలోని పరిస్థితులకు కూడా వర్తించే పునరుత్థానం. ప్రకటన 20:6 వచనం, క్రీస్తులో మృతులైన వారు లేపబడే సమయంలోనే బ్రతికి ఉన్న విశ్వాసులు మార్పు చెందుతారు. వారి శరీరాలు అక్షయతను ధరించుకుంటాయి.
మొదటి కొరింథీ 15:51 ప్రకారం ఈ మార్పు బహు కొద్ది సమయంలోనే అంటే కనురెప్పపాటులో జరిగిపోతుంది. మొదటి కొరింథీ 15:52. పునరుత్థానుడైన విశ్వాసులు, మార్పు చెందిన విశ్వాసులు కలిసి ఒకేసారి పైకెత్తబడతారు. మొదటి దశలోని పత్రిక 4:17 ప్రకారం వారు ఆకాశ మండలంలో క్రీస్తును కలుసుకుంటారు. వారు ప్రత్యక్షంగా ప్రభువును కలుసుకొని పరలోకంలోని తండ్రి ఇంటికి కొనుపోబడి మరణించిన తమ ప్రియులను అక్కడ కలుసుకుంటారు. వారు సమస్త విపత్తుల నుండి 2 కొరింథీ 5:2-4 ప్రకారంగా, ఫిలిప్పీ 3:21 ప్రకారంగా ప్రతి విధమైన హింస, అణిచివేతల నుండి, ప్రకటన 3:10 అంతవరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవకిరీటం ఇచ్చేదను అనే వాక్యానికి సరిపోల్చుకొని ప్రజలు ప్రభువుతో కొనుపోబడతారు. చూడండి, సమస్త పాపాల నుండి, మరణం నుండి తప్పించుకుంటారు. మొదటి కొరింథీ 15:51 అదే విధంగా రాబో ఉగ్రత, మొదటి దశలోని పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం, అలాగే 5:9 మహాశ్రమల కాలం నుండి తప్పించుకుంటారు. తమ రక్షకుడు త్వరలో తిరిగి వచ్చి తనతో కూడా సదాకాలం ఉండడానికై తమను ఈ లోకం నుండి తీసుకొని వెళ్తాడన్న నిరీక్షణ. మొదటి దశలోని పత్రిక 4:17 విమోచింపబడిన వారికందరికీ శుభప్రదమైన నిరీక్షణ. తీతు 2:13 ప్రకారంగా ఈ నిరీక్షనే బాధలు అనుభవిస్తున్న విశ్వాసులకు గొప్ప ఆదరణగా నిలుస్తుంది. మొదటి దశలోని పత్రిక 4:17 మనం చదివిన ప్రకారంగా మనము అనే మాట పౌలు వాడుతున్నాడు. ఎందుకంటే ప్రభువు రాకడ తన జీవిత కాలంలోనే జరిగే అవకాశం ఉందని అతడు భావించాడు. ఇదే విషయాన్ని దశలోనికులకు కూడా తెలియజేశాడు. మన ప్రభు రాకడ కొరకు మనము ఆతృతగా ప్రతి నిమిషం ఎదురు చూస్తూ ఉండాలని బైబిల్ సూచిస్తుంది. తనతో ఉండడానికి తమను ఈ లోకంలో నుండి ఆయన తీసుకుని వెళ్తాడని విశ్వాసులు ఎల్లప్పుడూ ప్రభు రాకడ కొరకు మెలకువ కలిగి నిరీక్షణతో ఎదురు చూడాలి. రోమా 13:11 ఉన్న ప్రకారంగా మనము మన యజమానుని కొరకు సిద్ధంగా ఎదురు చూస్తూ ఉండాలి. సంఘంలోనూ, ఆరాధనలోనూ, పాటల్లోనూ, వాక్యంలోనూ, సహవాసంలోనూ ఇడిపోకుండా సంఘంలో ఉన్న బిడ్డలందరూ కలిసి దైవజనుడితో కలిసి ప్రభు రాకడ కొరకే ఎప్పుడు సిద్ధంగా ఉంటూ ప్రార్థిస్తూ మెలకుగా ఉండాలి. వాక్యంలో, ఆరాధనలో, సువార్తలో ముందుకు సాగుతూ ఉన్నప్పుడు వాళ్ళ ఆత్మలు ప్రభు కొరకు సిద్ధపడి ఎదురు చూస్తూ ఉంటాయి. ప్రభు సంఘానికి చెందిన వారమని చెప్పుకుంటూ దుష్టత్వం నుండి తొలగిపోక క్రీస్తు పట్ల అపనమ్మకంగా ఉన్నవారు ఎత్తబడారు, వదిలివేయబడతారు. మత్తయి 21:5, లూకా 12:45 చూడండి. వారు దేవుని ఉగ్రతకు లోనై విశ్వాసభ్రష్టమైన సంఘములోనే ఉండిపోతారు. ప్రకటన 17 మొదటి వచనములో మనం చూస్తే సంఘ ఆరోహణం జరిగిన తర్వాత ప్రభు దినం ప్రారంభమవుతుంది. ఇది దేవుని ఉగ్రతను, శ్రమలను భక్తిహీనుల మీదకి తీసుకొని వస్తుంది. మొదటి దశలోనికి రాసిన పత్రిక 5:2 ప్రకారంగా ఆ తర్వాత క్రీస్తు మళ్ళీ తిరిగి వచ్చి భక్తిహీనులను నాశనం చేసి భూమిపై పరిపాలన కొనసాగిస్తాడు. మత్తయి 24:42లో రాయబడిన ప్రకారంగా ఇది జరుగుతుంది. ఇది జరిగిన తర్వాత మనం ఎత్తబడిన తర్వాత ఒక గొప్ప సన్నివేశానికి మనం వెళ్ళిపోతాం. అదే విశ్వాసులకు తీర్పు, అంటే విశ్వాసులకు ఇచ్చే బహుమతులు. మొదట సంఘ ఆరోహణం గురించి మనం తెలుసుకున్నాం. మనం ఎత్తబడిన తర్వాత ప్రభు మనకి ఇచ్చిన ఆ గొప్ప బహుమతులు మనం ఎలా అందుకుంటామో అనేది ఇప్పుడు మనం ఈ వాక్యం ద్వారా నేర్చుకుందాం. 2 కొరింథీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చెప్పన అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను. ఇది బైబిల్ పండితులు రాసిన సంపూర్ణ జీవ గ్రంథంలో ఉన్న వివరణ మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఒక దినాన విశ్వాసులు లెక్క అప్పగించాలని బైబిల్ నేర్పిస్తున్నది. దేహంతో చేసిన వాటన్నిటినీ అవి మంచివైనను చెడ్డవైన సరే సంజయ్సి ఇవ్వవలసి ఉంటుంది. విశ్వాసి తీర్పు గురించి ఈ క్రింద సత్యాలను మనలో
మనసులో ఉంచుకోవాలి. విశ్వాసులందరికీ తీర్పు ఉంటుంది, మినహాయింపులు ఉండవు. రోమా 14:12 ప్రకారంగా, 1 కొరింథీ 3:12 ప్రకారంగా, 2 కొరింథీ 5 ప్రకారంగా మనము క్రీస్తు ఎదుట నిలబడతాము. అక్కడ గ్రంథాలలో వ్రాయబడిన వాటిని బట్టి మనకి బహుమతులు ఉంటాయి. నువ్వు ఎంత శ్రమ పడ్డావు, ఎంత యథార్థంగా శ్రమ పడ్డావు, ఎంత ధర్మం చేసావు, ఎంత దేవుని కొరకు ఖర్చు చేసావు, ఇవన్నీ దేవుడు లెక్కలు జమ కడతాడు. కొంతమంది కోటీశ్వరులు డబ్బు బ్యాంకులో వదిలేసి వాళ్ళు పైకి వచ్చేస్తారు. అప్పుడు దేవుడు వాళ్ళని ఖచ్చితంగా అందరూ ఎదుర్కొంటా గద్దిస్తాడు. ఇంత డబ్బు నువ్వు బ్యాంకులో పెట్టావు, అదే పేదవాళ్ళకి ఇస్తే వాడు ఎంతో సేవ చేస్తుంది కదా. పేదవాడేమో ఆకలితో ఉన్నాడా, పేద సేవకుడు మందిరం కట్టుకోలేకుండా ఉన్నాడా, పేద వెధవరాలు ఉందా, దిక్కులేని వాళ్ళు ఉన్నారా, ఆలయాలు లేకుండా ఉన్నారా, తిండి లేకుండా ఉన్నారా, చదువు లేకుండా ఉన్నారా, వాళ్ళకి ఇస్తే వాళ్ళు నా సేవ చేసేవారు కదా, వాళ్ళు నన్ను స్తుతించేవారు కదా. ఇన్ని కోట్లు, 200 కోట్లు బ్యాంకులో జమ చేసావు, అదంతా వేస్ట్ కదా, నువ్వెందుకు అలా చేసావు అని డబ్బున్న సేవకులను గద్దిస్తాడు. డబ్బు దాచుకున్న ఎంప్లాయీస్ని కూడా దేవుడు గద్దిస్తాడు. నీకున్న డబ్బుతో స్టేట్లు కట్టుకున్నావు, ఇల్లులు కట్టుకున్నావు, కార్లు కొనుక్కున్నావు, నీ సుఖమే నీది. అయినా నువ్వు నాతో బాగానే ఒప్పందం కలిగి ఉన్నావు, కానీ నువ్వు ఒక తప్పు చేశావు, నేను నీ మీద ఒక తప్పు మోపుతాను. అదేమిటంటే లేవననుకు నువ్వు దాతృత్వం కలిగి ఇవ్వలేదు. నిన్ను అప్పు అడిగేవారి నుండి నీ ముఖం త్రిప్పుకోవద్దని నేను చెప్పాను కదా, నువ్వెందుకు చేయలేదని నిన్ను గద్దిస్తాడు. అప్పుడు నువ్వు బాధపడతావు. కాబట్టి ఇప్పుడు నేనే ఉన్నానండి, నాకు తెలుసు. చాలామంది చెల్లెమ్మలు నాకు ఫోన్ చేసి, అన్నయ్య నాకు 2 పిల్లలు, నా భర్త చచ్చిపోయాడు, మేము వరుసలో తడిసిపోతున్నామంటే నాకు కళ్ళ నుంచి కన్నీళ్ళు వచ్చాయి. అన్నయ్య మాకు ఇల్లు లేదు, చిన్న చర్చి నడుపుకుంటున్నాం, మా ఆయన నడిపేవాడు చనిపోయాడు అని ఒక ఆవిడ. ఇంకొక ఆవిడ, నా భర్త ఏమీ చేయలేని స్థితిలో అతను మూలబడిపోయాడు, నాకు 2 పిల్లలు, మా మందిరం కారిపోతుందంటే నేను చాలా బాధపడ్డాను. వాళ్ళకి ఏదో కొంత నేను ధనాన్ని పంపగలిగాను. ఒకవేళ మీరు కూడా పంపదలుచుకుంటే ఖచ్చితంగా వాళ్ళ ఫోన్ నెంబరు, వాళ్ళ ఫోన్పే నెంబరు మీకు ఇస్తాను. మీరే ఫోన్ చేసి డైరెక్ట్గా మాట్లాడండి. ఎస్ఎస్ బాబు మీకు డబ్బులు ఇచ్చాడా అని అంటే వాళ్ళే చెప్తారు. నాకు తెలుసు, ఒక వికలాంగుడు నాకు బాగా తెలుసు, ఆయన పాపం ఏమీ లేనివాడు. అలాంటి వ్యక్తికి మనం సహాయం చేస్తే పరలోకంలో రాయబడుతుంది. నీకు పరలోకంలో ప్రశంసలు ఆ వ్యక్తిని బట్టి ఉంటాయి. కాబట్టి ఈ లోకంలో దరిద్రులను మన ముందు పెట్టాడు, దీనులను మన ముందు పెట్టాడు, హరిపేదలను మన ముందు పెట్టాడు. ఎందుకు పెట్టాడు తెలుసా? నీవు తీర్పులో ప్రశంసలు పొందాలి అంటే అతనికి సహాయం. నీకు తెలియకుండా చాలామంది ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడు నేనున్నాను, నేను కూడా ఒక హరిపేదను. అమ్మ నాన్న లేరు, చిన్నప్పటి నుంచి నేను రోడ్ల మీద పడుకొని బ్రతికాను. 9 సంవత్సరాలు నేను ప్లాస్టిక్ పేపర్ కప్పుకొని బొంబాయిలో బ్రతికాను. ప్లాట్ఫామ్ మీద వర్షం వస్తే ఆ వర్షం నీళ్ళు నా మీద పడకుండా ప్లాస్టిక్ పేపర్ కప్పుకొని పడుకునేవాడు బొంబాయిలో. 9 సంవత్సరాలు కింద ఇటుకలు పెట్టి పైన పడుకునేవాడు. ఆ నీళ్లు, వర్షం నీళ్ళు కింద నుంచి ఇటుకల మధ్యలోంచి వెళ్ళిపోయి అన్ని బాధలు పడ్డాను. స్వార్థ ప్రకటించాను, గుజరాత్లో స్వార్థ ప్రకటించాను, ప్లాట్ఫామ్ మీద ఉన్నాను. రైల్వే ఓ రాత్రి కాడ ట్రాక్ మీద ఉన్నాను, ఢిల్లీలో రైల్వే రోడ్డు మీద ఉన్నాను. ఒక రోజంతా రిషికేశ్ వెళ్ళాను సువార్త కోసం. ఎన్ని బాధలు పడ్డానండి. కాకినాడలో నేను 2 నుంచి 3 సంవత్సరాలు ప్లాట్ఫామ్ మీద పడుకున్నాను. క్రీస్తును నమ్మాక నాకు పంచి పరమాన్నాలు ఎవరు పెట్టలేదు, ఏ క్రైస్తులు దయదాల్చి నాకు భోజనం పెట్టలేదు. ఆ రోజుల్లో బాల్యంలో నాకు అన్ని శ్రమలే, కానీ క్రీస్తు కొరకు అలా నిలబడ్డాను. ఆయన కృప నన్ను నిలబెట్టింది. ఈరోజు దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఈరోజు నన్ను ఎవరు పిలిచినా దేవుడు నాకు ఇలా చెప్పాడు, నువ్వు ఏ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసినా వాళ్ళకి సంతానం ఇస్తాను అన్నాడు. నువ్వు ఏ ఇంటికి వెళ్ళి వాళ్ళ కొరకు నువ్వు దయదాల్చి వాళ్ళ అనారోగ్యం నుంచి విడుదల ప్రకటించు, ప్రార్థన చేయి, నేను స్వస్థిస్తాను, పెరాలసిస్ నుంచి విడిపిస్తాను, ఆ కుటుంబాన్ని రక్షిస్తాను, వాళ్ళకి మారు మనసు ఇస్తాను, వాళ్ళకి సంతానం ఇస్తాను, వారికి ఆర్థిక సహాయం చేస్తాను, వారి బిజినెస్ను దీవిస్తాను, వారి పరిస్థితులు మెరుగుపరుస్తానని దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు. కాబట్టి ఈరోజు బైబిల్లో చదువుతున్న క్రీస్తు తన సంఘానికే తిరిగి వచ్చినప్పుడు ఇది జరుగుతుంది. ఈ వాక్యం ఏం చెప్తుందంటే, నువ్వు చేసిన మంచి పనులకి ప్రశంసలు ఉంటాయి, నువ్వు దాచుకున్న డబ్బుకి అందరి ముందు నేను గద్దిస్తాడు. అలాగని నీకు కిరీటం ఇచ్చి ఏం మెచ్చుకోడు. ఎందుకంటే డబ్బంతా నీకోసం పెంచుకున్నావు, నీకోసం, నీ కుటుంబం కోసం, నీ స్వార్థం కోసం. అందులో ఏదో కొంచెం లేనుడికి ఇచ్చావు. ఒక సహోదరుడి మరణంలో ఉంటే 10 మంది
ఓ 15 మంది సేవకులు కలిసి ప్రార్థన చేశారు, ఏడ్చారు. దేవుడు ప్రార్థన విన్నాడు, ఆ వ్యక్తి బ్రతికాడు. ఒకరోజు ఈ బ్రతికిన వ్యక్తి వర్షంలో కాలంలో అతను బైక్ మీద వెళ్ళిపోతున్నప్పుడు సడన్గా వర్షం వస్తుందని బైక్ ఆపి ఒక పాక గుడిసెలోకి వెళ్ళి తలదాచుకున్నాడు. వర్షం వచ్చేస్తుంది. ఆ గుడిసెలోకి వెళ్ళినప్పుడు ఆ రోడ్డు పక్కన అందులో దైవజనుడు పేదవాడు కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు ఇతను విశ్వాస కాబట్టి, ఒక ఎంప్లాయీ కాబట్టి ఈయన కూడా వెళ్ళి అతను ప్రార్థన చేస్తాడు, పద్ధతిగా ఉండదని ఈయన కూడా మోకరించాడు. ఎందుకంటే ఇతను విశ్వాసే. కానీ అక్కడ ఆ సంఘంలో మోకరించి ప్రార్థన చేసిన దైవజనుడికి ఇతను తెలుసు, కానీ ఇతనికి ఆ దైవజనుడు తెలియదు. ఎందుకని? పేదవాడు కదా, పేదవాడిని ఎవరు గుర్తించరు. అప్పుడు ఇతను ప్రార్థన చేస్తుంటే దేవుడు అంటున్నాడు, నువ్వు చచ్చి బతికేవు కదా అంటే అవును అన్నాడు. ఎవరు? లోపలికి వచ్చాడు కదా విశ్వాసి. ఈ దైవజనుడు ప్రార్థన చేస్తే ఈ దైవజనుడు నీకోసం కన్నీరు కాసి నేను నిన్ను బ్రతికించాను, క్షమాభిక్ష పెట్టాను, నీకు మరలా నూతన జీవనం ఇచ్చాను అన్నాడు. అవునా అని ఈ విశ్వాసి ఆశ్చర్యపోయాడు. నీ దగ్గరకు వచ్చి 10 మంది మొరపెట్టినందువల్ల నీకు స్వస్థ ఇవ్వలేదు, కానీ నువ్వు నీ దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ కానుకలు ఇచ్చావు, మంచి భోజనం పెట్టావు, కానీ ఈ శాఖను వదిలేసావు. అసలు ప్రతిఫలం ఇతనికి దక్కాలన్నప్పుడు ఇతను ఏడ్చాడు. అప్పుడు అతను ప్రార్థన ముగించి చూసినప్పుడు ఈయన చేతులు పట్టుకొని ఆ పాస్టర్ గారి కాళ్ళు పట్టుకొని ఏడుస్తున్నాడు. అయ్యా, మీరు నా కోసం ప్రార్థన చేశారంటే అవునండి, మీరు తెలుసండి నాకు, మీరు మరణ పడక మీద ఉన్నప్పుడు బ్రతకాలని నేను ఉపవాసం ఉండి ఏడ్చానండి అని అన్నప్పుడు అతను చాలా బాధపడ్డాడు. అప్పుడు వెంటనే అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ పాకను తీసేసి బేస్మెంట్ వేసి ఆ మందిరానికి స్లాబ్ వేసి అతనికి ఆ మందిరాన్ని గిఫ్ట్కి ఇచ్చేసాడు. దేవుని స్తోత్రం. అది అలాంటి వ్యక్తికి ప్రతిఫలం ఉంటుంది. చాలామంది ఈ భూమి మీద ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడని చెప్పుకుంటారు, అందులోకి వెళ్ళేవాళ్ళకి బుద్ధి ఉండదు. ఎందుకంటే వాళ్ళకి వచ్చిన ప్రతి నెల 10,000 20,000 అతనికి ఇస్తారు. ఎందుకంటే అతనికి ఉన్నాయి, అతను లెక్కెట్టుకోవడానికి కూడా టైం లేదు. అతనికి 1000 కోట్లు ఉన్నాయంటే మళ్ళీ వీళ్ళందరూ కలిసి ఇంకొక 1000 కోట్లు ఇస్తారు. ఆకలితో పక్కన ఉన్నాడు పస్తుండి, కన్నీటితో ఉన్నాడు సేవకుడు, కన్నీటితో బాధపడుతున్న సేవకుడు. వాడు ఇల్లు లేదు, వాడికి సంఘం లేదు, వాళ్ళ పిల్లలు అనాథాశ్రమంలో ఉన్నారు. బుద్ధి ఉండదు మనుషులకి. ఏ దైవజనుడు పిల్లలు అనాథాశ్రమంలో ఉన్నారో, ఏ దైవజనుడు అయితే పాడైపోయిన ఇంట్లో ఉన్నాడో, ఏ దైవజనుడు అయితే తన మందిరాన్ని కట్టుకోలేని స్థితిలో ఉన్నాడో, తన ఇల్లు కట్టుకోలేని స్థితిలో ఉన్నాడో, తన బిడ్డలు పోషించుకోలేని స్థితిలో ఉన్నాడో, అతను లాజర్, అతను నిజమైన సేవకుడు. అతను ఎందుకు అలాగైపోయాడు? తనకున్నది దానం చేశాడు, తన ఉద్యోగాన్ని వదిలేడు, తనకున్న ఆశను వదిలేశాడు. అతను కూడా ఎలీషాలాగా సమస్తాన్ని విడిచిపెట్టాడు. అందుకనే దీనుడయ్యాడు, అందుకనే పేదవాడు అయ్యాడు. నీకున్న డబ్బు అతనుకున్న వదిలిపెట్టిన డబ్బుతో పోల్చుకుంటే నువ్వెందుకు పనికిరావు. ఎందుకో తెలుసా? నువ్వు డబ్బును వదలలేదు, అతను వదిలేశాడు. అతను వదిలేసి పేదవాడుగా ఉన్నాడు, నీ దగ్గర ఉంది కానీ అలాంటి వాడిని గుర్తుపట్టవు. అందుకే అది నీకు పాపం. ఈరోజు మారు మనసు పొందు. బైబిల్లోని పిల్లల కోసం ఒక మాట చెప్తాను. ఆదికాండం 14:20. అబ్రహాము అప్పుడు అతడు అన్నిట్లో అతనికి 10వ వంతు ఇచ్చాను. పిల్లల కోసం చిన్న టాపిక్ నేను మీకు చెప్పాలని ఆశపడతాను. అబ్రహాం మొట్టమొదటిసారిగా 10వ వంతు ఇచ్చాడు, అంటే బంగారం ఇచ్చాడు. ఆ రోజుల్లో ఆదికాండం 18:10లో నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. ఈయన ఏం పెట్టాడు? దేవదూతలకి మంచి భోజనం పెట్టాడు, 10 రకాల ఫ్రూట్స్ పెట్టాడు, 10 రకాల ఐటమ్స్ వండి వేడివేడి ఆహారం పెట్టాడు. అబ్రహాము బంగారం ఇచ్చాడు దేవుడికి, తర్వాత మంచి భోజనం పెట్టాడు. అప్పుడు వృద్ధాప్యలో దేవుడు అతనికి ఏమి ఇచ్చాడు? భోజనం పెట్టినందుకు ఒక కొడుకునిచ్చాడు. మళ్ళీ సంవత్సరానికి నేను వస్తాను, నీ కొడుకుని ఇస్తాడు అన్నాడు. నిజంగానే ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు పుట్టాక ఇస్సాకు ఎదుగుతూ ఉన్నాడు. దేవుడు ఏమన్నాడు? ఇస్సాకును కూడా నాకు ఇచ్చే అన్నాడు. అబ్రహాం ముందేమిచ్చాడు? బంగారం ఇచ్చాడు, 10వ వంతు ఇచ్చాడు, మంచి భోజనం పెట్టాడు. అలా పెట్టినందువల్ల దేవుడు ఏమన్నాడు? నీ తమ్ముడు కొడుకు లోతు కుటుంబాన్ని నీ ప్రార్థన ద్వారా తప్పిస్తాను అన్నాడు. సొదొమలో నశించిపోకుండా అతను తప్పించాడు. అబ్రహాము ధనం ఇచ్చాడు దేవుడికి, బంగారం ఇచ్చాడు, మంచి భోజనం పెట్టాడు. అందుకని లోతును సొదొమలో నశించిపోకుండా కుటుంబాన్ని రక్షించాడు. వృద్ధాప్యలో కొడుకునిచ్చాడు, ఇతను సంతోషించాడు. ఇప్పుడు కొడుకును కూడా ఇచ్చి అంటే ఇవ్వడానికి వెనకాడలేదు, కొడుకును కూడా ఇచ్చడానికి వెళ్ళాడు. అప్పుడు దేవుడు ఆశీర్వదించాడు. కాబట్టి నీ వాకిట్లో, నీ గుమ్మంలో ఎప్పుడైనా దైవజనులు పిలిచి నువ్వు అన్నం పెట్టావా? బిడ్డలు కావాలి. ఎందుకంటే మీరు అలాగ అడుగుతారు, అయ్యా మా కోసం ఒక బిడ్డను దేవుడు ఇచ్చేలా ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే ఏం జరగదు. నీ ఇంటికి ఒక పేద దైవజనుని పిలిపించుకో,
ఒక దీనుడైన సేవకుని పిలిపించుకో, అభిషిక్తుడైన దైవజన్ పిలిపించుకో, పేదవాడిని పిలిపించుకో, ధనవంతుని పిలవకో. నేను ధనవంతుడిని ఏం కాదు. మీ ముందు అలాగా నేను కాస్ట్యూమ్స్ లేకపోతే చూడరు చాలామంది. ప్రియులారా, నాలాంటి సేవకులు నీకు ఎక్కడైనా కనబడతారు. వాళ్ళని పిలిచి ఓ 10,000 20,000 మంచి భోజనం పెట్టు, మీ ఇంట్లో ఆరాధన చేయించి, దేవుడు నీకు కొడుకుని ఇస్తాడు. ఇవ్వకపోతే అడుగు, ఖచ్చితంగా ఇస్తాడు. లేనివాడికి ఇస్తే దేవుడు కనికరిస్తాడు. ఇప్పుడు అబ్రహాం ఏమి ఇచ్చాడు? తన వాకిట్లో అన్నం పెట్టాడు. ఆ రోజు అంతే. 2 రాజుల గ్రంథం 4:17 ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుని కనెను. ఇక్కడ సునిమిరాలు గురించి దేవుడు ఏమన్నాడు? గనురాలు అంటే వెధవరాలని గనురాలు అన్నాడు. ఎందుకు గనురాలు ఏంది? ఇవిడి ఎలీషాని పిలిచి ఇంట్లో అన్నం పెట్టింది, కానుకిచ్చింది. ఆయన వెళ్ళిపోతూ మళ్ళీ సంవత్సరం నువ్వు కొడుకును కంటావమ్మా అన్నాడు. కొడుకును ఎత్తుకుంది. ఆవిడ ఇంత అన్నం పెట్టింది, కానుకిచ్చింది, కొడుకును ఎత్తుకుంది. కాబట్టి నువ్వేమి ఇచ్చావు? రూతు గ్రంథం 4:13 ఆమె గర్భవతి కుమారుని కనెను. ఒబేదు ఎస్సీ దావీదుకి, అంటే ఒబేదుని కన్నది రూతు. రూతులోంచి ఎవరు వచ్చారు? ఒబేద్ తర్వాత ఎస్సీలోంచి ఎవరు పుట్టారు? దావీదులోంచి ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు. ఇప్పుడు మళ్ళందరూ రక్షించడానికి యేసుక్రీస్తు ఏ గర్భాన్ని ఎంచుకున్నాడు? రూతు గర్భాన్ని ఎంచుకున్నాడు. మా దగ్గరికి కొంతమంది పిల్లలు లేక వచ్చారు. ఒక సహోదరి, నేను వెళ్ళిపోతూ చూశాను. ఆమె పేరు రత్నకుమారి. అమ్మ మీ పిల్లలు ఏరి అని అడిగాను. ఆమె అన్నది, అయ్యా నాకు పిల్లలు లేరని. ఆమె సాక్ష్యం చెప్తుంది. చూడండి ఎంత బాగా సాక్ష్యం చెప్తుందో. ముందుగా దేవాతి దేవునికి వందనాలండి. ఎస్ఎస్ బాబాయ్ గారికి, అమ్మగారికి నా వందనాలు. మీ అందరికీ నా వందనాలండి. మాకైతే పెళ్ళయ్యే సంవత్సరాల దాకా పిల్లలు లేరండి. అయ్యగారు వచ్చి ప్రార్థన చేయగా నాకైతే ఒక బాబు, ఒక పాప, ఒక బాబు, 2 పుట్టారు. 2 పిల్లలు పుట్టారు. దేవుని నామములు ఎన్నో వందనాలండి. ఎస్ఎస్ బాబాయ్ గారి ప్రార్థన వల్ల మేము ఎంతగానో అభివృద్ధి చెందుతూ ఉన్నామండి. నేను చెప్పాను నీకు 2 బిడ్డలు ఇస్తాడని. వెళ్ళిపోతే రోడ్డు మీద చెప్పేసాను ఆవిడకి. ఒక కొడుకు కూతురు దేవుడిచ్చాడు. ఆమె సాక్ష్యం చెప్తుంది చూడండి. నెక్స్ట్ ఒక ఆయనకి పెళ్ళి 20 సంవత్సరాలు అయింది, పిల్లలు లేరు. అతని పేరు శ్రీను. అతను మా మందిరం కట్టడంలో ఇంచుమించుగా నాకు ₹1,00,000 ఇచ్చాడండి. మందిరానికి ₹1,00,000 ఇచ్చాడు. అతను త్యాగం చేశాడు. 20 సంవత్సరాలు పిల్లలేని ఇతనికి ఒక బిడ్డని ఇచ్చాడండి. అతని పేరు శ్రీను రుక్మిణి. ఇంకొక ఆమె చూడండి, ఈమె పేరు భవాని. ఈమె నాకు ఇంచుమించుగా ఈమె మందిరానికి ₹1,00,000 ఇచ్చి ఉంటుందండి. ఒక కూతురు పుట్టి చనిపోయింది. ఆమె ఏడుస్తుంటే ప్రభు నాతో అన్నాడు, ఆమెకు వాగ్దానం నేను కొడుకు కూతురుని ఇస్తున్నానని. వెంటనే ఆమె ఏడుస్తూ ఇంటికి వెళ్ళిపోయింది. చాలా దూరం, నేనున్న ప్రాంతానికి మొన్న ప్రాంతానికి 30 నుంచి 40 కిలోమీటర్లు ఉంటుంది బహుశా దూరం. నేను వెంటనే వెళ్ళి, అమ్మ నువ్వు ఏడుస్తున్నావు కదంటే, అవునన్నది. ఏడకో, దేవుడికి 2 బిడ్డలు లేకపోతున్నావు, కొడుకు కూతురు ఎత్తుకో అని చెప్పేసి వచ్చాను. నిజంగా మీరు నమ్మడం, మా మందిరానికి ఆమె చేసిన త్యాగం అంతగా. ఆవిడ పేరు భవాని, వాళ్ళ ఆయన పేరు రాంబాబు. చూడండి ఆ 2 పిల్లలు ఎంత ముచ్చటగా ఉన్నారు. కాబట్టి ప్రియులారా, దేవుడు అన్యాసుడు కాదు. ఇక్కడ సునిమిరాలో ఎవరు పిలిచింది? తన ఇంటికి ఎలీషాని పిలిచింది. ఎలీషా అన్న మాట దేవుడు ఎందుకు అంగీకరించాడు అని అంటే, ఎలీషా తనకున్నదంతా త్యాగం చేశాడు. ఇప్పుడున్న పాస్టర్లు డబ్బు పోగు పెట్టుకుంటారు. నేను డబ్బు పోగు పెట్టుకోలేదు. నాకు బైక్ కూడా లేదు, నాకేమీ లేదు. నా ఇల్లు కూడా కూలిపోతుంది. చూడండి, మా మందిరానికి స్లాబ్ వేస్తాను. రేపు మొదటి వారంలో స్లాబ్ వేయడానికి నేను డబ్బులు ఇవ్వబోతున్నాను. వీలైతే సహోదరి నీవు ఈ మందిరంలో చేయి చాపు. ఖచ్చితంగా దేవుడికి ఒక బిడ్డ ఇవ్వకపోతే అడుగు, మీ ఇంటికి వస్తాను, మీ ఊరు వస్తాను. మీరు ఎక్కడున్నా సరే, బెంగళూరులో ఉన్నారా, ఢిల్లీలో ఉన్నారా, కాశ్మీర్లో ఉన్నారా, కన్యాకుమారిలో ఉన్నారా, మీరు ఏ ప్రాంతంలో ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారా, ఎక్కడున్నా సరే, నేను మీ ప్రాంతం రావాలంటే ఈ మందిర నిర్మాణంలో ఒక 20,000 ఒక 50,000 మీరు డొనేషన్ ఇవ్వండి. మీకు ఇష్టమైతేనే, లేకపోతే చిన్న కానుక ఇచ్చుకో. నేను ఇవ్వలేనండి అని అంటే నీకు దేవుడు ఏమి ఇవ్వడం. నువ్వు ఇవ్వకుండా దేవుడు ఏది ఇవ్వడం. ఆ పిల్లల్ని ఎత్తుకున్న వాళ్ళు ఆ 3 కుటుంబాల్లో వాళ్ళు ఇంచుమించుగా నాకు ఇచ్చిన ఆ కానుక ₹1,00,000 ఉంటాయి. ఒక్కొక్కరు ₹1,00,000 ఇచ్చారు నాకు లెక్కలు పెట్టుకుంటే. అందుకని దేవుడు వారికి బిడ్డలను ఇచ్చాడు. వారు నా మాట విన్నారు, దేవుణ్ణి మనస్ఫూర్తిగా విశ్వసించారు. కాబట్టి వాళ్ళు బిడ్డలను ఎత్తుకున్నారు. నీకు ఆ నమ్మకం ఉందనుకోండి నా మాట మీద, నువ్వు 10,000 20,000 ఈ మందిరానికి ఇచ్చుకుంటే దేవుడు నీకు తప్పకుండా సహాయము చేస్తాడు. హైదరాబాద్ నేను వెళ్తుంటుంటాను. అదండి సాక్ష్యం అంటే. అలాగ ఉండాలి సాక్ష్యం. ఈనాడు అలాంటి వాళ్ళు ఉన్నారా? రేపు తీర్పు, రాప్చర్ తర్వాత తీర్పు. కాబట్టి
జాగ్రత్త, నీ లెక్కలు జమ కడతాడు. మేరీ దీనురాలై దేవునికి ఇచ్చింది కాబట్టి దేవుని పాదాల చెంతకు వచ్చింది, ప్రశంసలు పొందింది. మరి పిల్లలు లేని వీళ్ళు దేవునికి ఇచ్చారు. నేనే ప్రత్యక్ష సాక్షిని. ఇంచుమించుగా ఈ పిల్లలు లేని వాళ్ళు నాకు ₹1,00,000 కంటే ఎక్కువ ఇచ్చారు. అప్పుడు దేవుడు వాళ్ళకి ఒక ఆమెకి 2 బిడ్డల్ని, ఒక బిడ్డని ఇచ్చాడు. అప్పుడు ఇవ్వకుండా నువ్వేమీ పొందలేవు. కాబట్టి మేము మందిరం వచ్చి వారంలో వేస్తాం. మీకు ఇష్టమైతే సంతానం కావాలన్నవాళ్ళు, ఆరోగ్యం కావాలన్నవాళ్ళు, పరీక్షలో విజయం కావాలన్నవాళ్ళు చిన్న కానుక ఇచ్చి ఈ పరిచర్యలో మీరు మాతో సహకరించండి. ఖచ్చితంగా ఎలీషా మీ ఇంటికి వచ్చినట్లు, పౌలు గారు లూది ఇంటికి వెళ్ళినట్టు, పేతురు గారు కొర్నేలు ఇంటికి వచ్చినట్లు, అబ్రహాం దగ్గరికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ వచ్చినట్లు వాళ్ళు ఏం పొందారు? అబ్రహాము అన్నం పెట్టి కొడుకును పొందాడు. ఎప్పుడు? దేవుడు వాళ్ళ ఇంటికి వచ్చాడు. ఆకాశంలో దేవుడు వాళ్ళ ఇంటికి వచ్చాడు, అబ్రహాం ఇంటికి అన్నం పెట్టారు. ఈరోజు ఏదో రూపంలో దేవుడి దగ్గరకు వస్తాడు. ఒకవేళ నా అలాగే రావచ్చేమో, చాలామంది చెప్పారు నాకు. కాబట్టి ఒక దీనుడికి నువ్వు సహాయం చేస్తే దేవుడికి ఇచ్చినట్లే. మత్తయి 25లో ఉంది, చూసుకోండి. 40 యుగుట్లో అల్పులను వీరికి చేస్తే నాకు చేసినట్లే అని రాస్తాను. ఈ వాక్యం వింటున్న నీవు వచ్చినప్పుడు ఏం తేలేదు, పోయేటప్పుడు ఏం పట్టుకెళ్ళను. నువ్వు దేవుని కోసం ఖర్చు చేసిందే పరలోకంలో రాయబడుతుంది, నీకు ప్రశంసలు కిరీటం ఉంటాయి. నీ కోసం ఖర్చు చేసింది లెక్కల్లోకి రావు. దేవుడు నిన్ను దీవించాలా, నీ బిజినెస్ని దీవించాలా, నీ పరీక్షలు నీకు విజయం ఇచ్చి ఉద్యోగం ఇవ్వాలా, నీకు మంచి భాగస్వామ్యం ఇవ్వాలా, నీకు సంతానం ఇవ్వాలా. ఈ పరిచర్యలో నేను కట్టే మందిరానికి వచ్చి వారిలో మేము మందిరానికి స్లాప్ అయిపోతున్నాం, కానుక పంపుకో. 5,000 10,000 ఇష్టం. దేవుడు నీకు సంతానం ఇవ్వకపోతే నన్ను నిలబెట్టు. ఈ వాక్యం మీ అందరి జీవితంలో ఆస్వాదించను కాక. పరిశుద్ధి ఈ వాక్యం విన్న బిడ్డలు దీవించండి. సంతానహీనులైన వీరికి సంతానం దయచేయండి. రోగులుగా ఉన్న వీరికి స్వస్థ ఇవ్వండి. వీరి పరీక్షలో విజయం ఇవ్వండి. వీరి కన్నీరు నాచు మార్చండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. వందనాలు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. నీ కృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి. మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి. సిలువధారి నిన్ను పిలిచే మధుర భాషతో, కలుషమెల్ల కడిగే ప్రభువు ఎంతో ప్రేమతో, ఎంతో ప్రేమతో. సిలువధారి నిన్ను పిలిచే మధుర భాషతో, కలుషమెల్ల కడిగే ప్రభువు ఎంతో ప్రేమ.